నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. చాలామంది పీరియడ్ మిస్ కాగానే వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు ఎవరైనా. అంటే మెడికల్ షాప్లో ఇప్పుడు ఈజీగా కిట్ దొరుకుతుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. అది తీసుకొని వచ్చి యూరిన్ ఒక డ్రాప్ చేసి చూస్తారు. ఒక గీత వస్తే నెగిటివ్, 2 గీతలు వస్తే పాజిటివ్. ఇక్కడే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. చాలామందికి తెలిసి తెలియక వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. ఆనందంతో మాకు నిలబడింది అని చెప్పి చేసుకుంటారు. అందులో నెగిటివ్ వస్తుంది. మాకు నెగిటివ్ వచ్చింది మేడం, మాకు నెగిటివ్ వచ్చింది మేడం అని కింద ఒకటే కామెంట్స్ పెడతా ఉంటారు. దీన్నన్నీ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ ముందు నెగిటివ్ వస్తుంది, తర్వాత ఎందుకు పాజిటివ్ వస్తుంది అనే దాన్ని నేను సింపుల్గా మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని నేను 3 హెడ్డింగ్ల కింద తీసుకుంటున్నా. ఒకటేమో హార్మోన్ల సీక్రెట్, రెండోది హార్మోన్ల గ్రోత్, మూడోది ఇంకా మిగతా అదర్ సింపుల్ రీజన్స్. లాస్ట్లో మీకు డాక్టర్స్ టిప్ కూడా నేను ఇస్తాను. ఫర్టిలైజ్ అయిన ఎగ్ యూటరస్ లేదా గర్భాశయంలో ఇంప్లాంట్ అవుతుంది. దాన్నే ఇంప్లాంటేషన్ అంటారు. అంటే పోయి గర్భసంచికి అతుక్కుంటుంది. ఆ అతుక్కున్న తర్వాత ప్లసెంటా నుంచి ట్రోఫోబ్లాస్ట్స్ అని ఉంటాయి. ఆ సెల్స్ నుంచి హెచ్సిజి అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ని డిటెక్ట్ చేయడమే ఈ టెస్ట్ చేసే పని. అర్థమవుతుందా? కాబట్టి మీకు ఆ హార్మోన్ని బట్టే మీకు అది 1 గీతన 2 గీతల అనేది వస్తుంది. మీరేం చేస్తారు, ఒక్కొక్కసారి చాలా తొందరగానే చేసుకుంటారు. అలాంటప్పుడు ఇంకా ఆ హార్మోను అందులోకి రాకపోవచ్చు. ఎందుకు అంటే కొంతమందికి ఇంప్లాంటేషను అంటే అది ఎగ్గు స్పర్మ్ కలిసిన తర్వాత కూడా కొంతమందికి లేట్గా ఇంప్లాంటేషన్ అవుతుంది. అట్లాంటప్పుడు మీరు ముందుగానే చేసుకున్నప్పుడు అప్పుడు మీకు నెగిటివ్ వస్తుంది. రెండోది హార్మోన్ గ్రోత్. మామూలుగా హెచ్సిజి లెవెల్స్ ఈ ప్రెగ్నెన్సీలో మొదటి రోజుల్లో వేగంగా పెరుగుతాయి. అంటే ప్రతి 2-3 రోజులకి అవి రెట్టింపు అవుతాయి. మొదట టెస్ట్లో మీకు అది రాకపోయినా ఒక 4-5 రోజులు ఆగితే మళ్ళీ మీకు పాజిటివ్ వచ్చే అవకాశము ఉంటుంది. మీరు టైమింగ్ని తప్పుగా చేస్తున్నారు అంతే. అంటే కొంతమందికి 10 రోజుల్లో పాజిటివ్ రావచ్చు, కొంతమందికి 15 రోజుల్లో పాజిటివ్ రావచ్చు. ఎందుకంటే కొంతమందికి ఇంప్లాంటేషన్ డిలే కావచ్చు. అందుకనే ఇది టైమింగ్ మ్యాజిక్ అని అంటారనమాట. మీరు టైంకు ఖచ్చితంగా చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఏమి అంటే మీరు నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారనుకోండి, అట్లాంటి వాళ్ళలో కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. రెండోది కొంతమందికి కరెక్ట్ నెలకు రావు, ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళలో కూడా అది మీకు కరెక్ట్గా ఏ టైంలో అది రెట్టింపు అవుతుంది హెచ్సిజి అనేది తెలియదు కాబట్టి అక్కడ కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పీరియడ్ మిస్ అయిన వెంటనే టెస్ట్ చేస్తే చాలా అర్లీ అవుతుంది. కనీసము ఒక 5 రోజులు ఆగి టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ క్లియర్గా వస్తుంది. ఇంకా డౌట్ ఉండే అప్పటికి కూడా నెగిటివ్ వస్తే ఇంకొక 5 రోజులు ఆగి చేస్తే ఆ హెచ్సిజి హార్మోన్ లెవెల్లు ప్రతి 2 రోజులకి డబుల్ 3 అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటి, కొన్ని కిట్స్ ఉంటాయి. కిట్స్ అవి అంత సెన్సిటివ్గా ఉండవు, మీరు వాడే కిట్స్. దానివల్ల కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని రోజులు ఆగితే దాంట్లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ఏమంటే మొదట నెగిటివ్ వచ్చి మళ్ళీ పాజిటివ్ అంటే టెస్ట్లో తప్పు కాదు, అది కాస్త ఆగిన తర్వాత చేసుకుంటేనే మీకు వస్తుంది. కాబట్టి వెంటనే నిలబడిన కొంతమంది అయితే 24 అవర్స్లోనే చేసుకుంటారు, 2 రోజుల్లో అలా చేయొద్దండి. ఒక వారం ఆగండి, వారం ఆగి చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ నెగిటివ్ వస్తే మళ్ళీ ఒక 5 రోజులు ఆగి మళ్ళీ చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకు పాజిటివ్ వస్తుంది. మీకు నా ఈ వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి. డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డేట్ రాలేదు కానీ నెగిటివ్ వస్తుంది, డేట్ రాలేదు మళ్ళీ మేము చేసుకున్నాము నెగిటివ్ వచ్చింది, మేము ఏం చేయాలా? మీకు ఇంకా డౌట్ ఉంటే అందుకే మోర్ సెన్సిటివ్ టెస్ట్ అంటే తక్కువ హెచ్సిజిని కూడా డిటెక్ట్ చేసేసి బీటా హెచ్సిజి టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోమని కూడా సలహా ఇస్తాం. సో మీకు ఇలాంటివి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో రాయండి. నేను ప్రతి కామెంట్కి ప్రతి డౌట్కి ఆన్సర్ చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.